ఇక అది కాసేపు పక్కన పెడితే లెక్కలన్నీ తప్పుల తడక హామీల నుంచి తప్పించుకునేందుకు సర్కారు యత్నం మేము సృష్టించిన ఆస్తుల గురించి ఎందుకు చెప్పారు శాసనసభలో మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఏం ఆస్తులు సృష్టించి ఉంటారు వీళ్ళు ఆస్తులు అని అంటే మీకు రెవెన్యూ జనరేషన్ అనేది ఇప్పుడు అప్పులు తెచ్చారు అనుకోండి మీరు ఒక ఇల్లు తీసుకున్నారు ఇల్లు ఏమైతుంది ఒక 40 లక్షలు లోన్ తీసుకున్నారు 40 లక్షలు లోన్ తీసుకున్న తర్వాత మీరు ఒక మినిమం బ్యాంక్ టర్మ్స్ ప్రకారం ఒక 10 ఏళ్ళు పెట్టుకుంటారు 20 ఏళ్ళు నుండి 10 వరకు పెట్టుకుంటాం 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పెట్టుకుంటారు తర్వాత నీకు అసెట్ వాల్యూ పెరుగుతుంటది కానీ తగ్గదు ఈ రోజు మీరు 40 లక్షలకు కొనుక్కున్నటువంటి ఇల్లు ఒక 10 ఏళ్ల తర్వాత అది 1.5 కోటి అవుతుంది కానీ 10 లక్షలు 20 లక్షలు కాదు ఇంకొకటి మీ అవుట్ స్టాండింగ్ వాల్యూ కూడా తగ్గుకుంటూ పోతుంటది ఆ విధంగా సృష్టించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వాస్తవంగా చూపించలేదు తప్పని చెప్పాలి ఈ విషయం ఆల్రెడీ ప్రజలకు తెలుసు కాబట్టి వీళ్ళని తీసి పక్కకు పెట్టి వాళ్ళని కూర్చోబెట్టారు ఇలా దాని మీద చర్చ చేయడం కూడా అనవసరం అని నేనంట. ఉదాహరణకి ఇప్పుడు నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు ఒక 8 లక్షల రూపాయలు పర్సనల్ లోన్ కింద తీసుకున్నాను. రూపాయిన్నర వడ్డేసింది వాడు, రూపాయిన్నర వడ్డేసింది. అసలు కింద అసలు అట్లనే ఉండేది, వడ్డీ కింద నేను కట్టేది పోయేది. కానీ నాకు ఇల్లు తయారైంది ఇంటికాడ. దాని వాల్యూ ఎంత ఉంటుంది? దాని వాల్యూ ఎంత లేదని ఇప్పుడు ఒక 50 లక్షలకు ఉంటుంది. నేను తీసుకునేది 8 లక్షలే. అంటే నేను ఇల్లు అమ్ముకోలేను, కాకపోతే మనం ఇది కట్టవలసిందే. అక్కడ ఇల్లు వాల్యూ పెరిగింది. అయితే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు, ఒక కొత్త రాష్ట్రానికి ఉండాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారు. కానీ దాన్ని చెప్పుకోవడంలో వీళ్ళు కౌంటర్ టిఆర్ఎస్ రిలీజ్ చేసింది కౌంటర్, కానీ అంత క్లారిటీగా పబ్లిక్ ని కన్వే చేసే విధంగా చేయలేకపోయింది. వీళ్ళ కథ ఎట్లున్నదంటే ఇప్పుడు విశ్వరూపం అన్న దశావతారం సినిమాలో కమల్ హాసనే విలన్ పాత్ర, కమల్ హాసనే కమెడియన్ పాత్ర, కమల్ హాసనే భామ పాత్ర, కమల్ హాసనే హీరో పాత్ర. అన్ని వీళ్ళే. ఎవడన్నా మాట్లాడేటోడు కొత్త ముఖం కూడా వచ్చి మాట్లాడితే జనాలు కూడా వీడి మీద విశ్వసనీయత ఉన్నది, వీడు మాట్లాడితే నమ్మొచ్చు అనుకునే కాడికి ఉండు. లేకపోతే బావ, లేకపోతే బామ్మాది, ఉంటే మామ, లేకపోతే మళ్ళా మరదలు కవిత గారు, వాళ్ళే వచ్చి మాట్లాడాలి. ఇక కడియం సిఆర్కి తెలివి ఉండదు, గెలిచిన వాళ్ళు ఎవ్వరికి తెలివి ఉండదు అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకే ఈ రోజు వీళ్ళు 0 స్థాయికి పోతారు. మొత్తానికి ఆస్తులు పెంచిండ్లు, 100% ఆస్తులు పెంచిండ్లు. ఉదాహరణకు కరెంట్ అయితే మనం చూసినాం, మనం ఎట్లుండేనో, మన కథ ఎట్లుండేనో చూసినాం. నీళ్లు కూడా ఎట్లుండేనో చూసినాం. బాయిల కాడికి పోయి మనం స్నానాల కోసం రెడ్డుల బావి కాడికి పోయి కూర్చునే. కరెంటు మా ఊళ్ళో ఉన్నప్పుడు నేను చదువుకునే సందర్భాల్లో కొరకాసు అంటుంటే ఒక చిన్న తీగ కనబడేది లైట్ లా, అవును, అంతే వచ్చేది. సింగిల్ ఫేస్, డబుల్ ఫేస్ అని వస్తుండే. తర్వాత నా పిల్లలకు ఆ బాధ లేదు. అది ఖచ్చితంగా చెప్పుకోదగ్గిందే. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరెంట్ పోతుంది అని అంటున్నారు. వాస్తవం పోతుంది. యూసఫ్ నిన్న 1.5 సేపు పోయింది. యూసఫ్ కూడా 1.5 సేపు నిన్న పోయింది. అయితే వీళ్ళు